Well, tonight we need to read Romans chapter 12. ఈ రాత్రి వేళ రోమపత్రిక 12వ అధ్యాయం మనం చదువుకుందాం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మొగుట వలన రూపాంతరము పొందుడి. తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవాడొకటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతి వానితోనూ చెప్పుచున్నాను. ఒక్క శరీరములో మనకు అనేక అవయములు ఉండినను ఈ అవయములు అన్నిటికీ ఒక్కటే పని ఎలాగు ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకరికొకరము ప్రత్యేకముగా అవయవమై ఉన్నాము. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వెవ్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందము. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోనూ, పై విచారణ చేయువాడు జాగ్రత్తతోనూ, కరుణించువాడు సంతోషముతోనూ పని జరిగింపవలను. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలను. చెడ్డదానిని అసహ్యించుకొని మంచిదానిని హత్తుకొని ఉండుడి. సహోదర ప్రేమ విషయములో ఒకనియందొకడు అనురాగము గలవారై ఘనత విషయములో ఒకనినొకడు గొప్పగా ఎంచుకొనుడి. ఆసక్తి విషయములో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి. పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చుచుండుడి. మిమ్మల్ని హింసించు వారిని దీవించుడి, దీవించుడు గాని శపింపవద్దు. సంతోషించు వారితో సంతోషించుడి, ఏడ్చు వారితో ఏడువుడి. ఒకరితోనొకడు మనస్సు కలిసి ఉండుడి. హెచ్చు వాటి యందు మనస్సుంచక తగ్గు వాటి యందు ఆసక్తులయ్యుండుడి. మీకు మీరే బుద్ధిమంతులమని అనుకొనవద్దు. కీడుకు ప్రతి కీడెవనికిని చేయవద్దు. మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండుడి. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుష్యులతో సమాధానముగా ఉండుడి. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటియుడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమునిత్తును అని ప్రభు చెప్పుచున్నాడని రాయబడి ఉన్నది. కాబట్టి నీ శత్రువు ఆకలిగొని ఉంటే అతనికి భోజనము పెట్టుము, దప్పిగొని ఉంటే దాహమిము. అలాగు చేయుట వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయెదు. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము. I'll have to tell you a little secret before we start. మనం ఈ అధ్యాయం మీద మన ధ్యానాన్ని ప్రారంభించుకునే ముందు కొన్ని విషయాలు, కొన్ని రహస్యాలు మీకు తెలియజెప్పాలంటున్నాడు సహోదరుడు. Just recently in Melbourne, previous 2 Friday nights with the young people, we've been considering the terrible problem in this world of depression. మరి సహోదరుడు కొంతమంది చిన్నపిల్లలకి, యవనస్తులకి ఈ మధ్య మరి బైబిల్ ధ్యానం మీద ఆయన సెషన్స్ కండక్ట్ చేస్తూ ఉన్నారు. వారికి ప్రస్తుత ప్రపంచంలో ఉన్న ఒక ముఖ్యమైన సమస్య డిప్రెషన్ గురించి వారితో మాట్లాడుతూ ఉన్నారట. And I can't help thinking of the wonderful wisdom of God that anyone who puts into practice this chapter will not be depressed. నిజంగా దేవుడు తన లేఖనాల్లో ఇచ్చిన గొప్ప ధన్యతను గురించి మీకు తెలియజేస్తూ ఉన్నా. ఎవరైనా ఒక సహోదరుడు ఈ 12వ అధ్యాయంలో చెప్పబడిన సంగతులను గాని మరి ఆచరిస్తే, గైకొంటే, వాటి ప్రకారం జరిగిస్తే అటువంటి వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ డిప్రెషన్కి లోను కారు. But first we have to consider the context. మొట్టమొదటిగా మనం సందర్భాన్ని కూడా ఒకసారి గమనించాలి. And we've had a lot of sessions, I think maybe more than 30 sessions so far in Romans. ఇప్పటికి దాదాపుగా ఇది 33వ సెషన్ అనుకుంటాను.
మనం If we, 30 సెషన్స్గా మనం ఈ రోమా పత్రికను ధ్యానించుకుంటూ వస్తున్నాం. if we can cast our minds right back to the beginning, the first 2.5, 3 chapters describe the guilt of the human race. మరి మీ అందరికీ గుర్తుండుంటుంది, ప్రారంభంలో మొదటి 2 అధ్యాయాలు లేకపోతే 3వ అధ్యాయం దాకా 3వ అధ్యాయం సగం వరకు మానవుని యొక్క నిందారోపణ లేకపోతే నేర స్థాపన గురించి, మానవుని మీద ఉన్న ఆ దోషాలను గురించి మనం ధ్యానించుకున్నాం. But then from chapter 3, verse 21 to the end of chapter 8, it describes God's remedy in 2 parts. ఆ తర్వాత 3వ అధ్యాయము మరి చివరి భాగం నుంచి 8వ అధ్యాయం దాకా 2 భాగాలుగా దేవుడు దానికి ఇచ్చిన పరిష్కారాన్ని గురించి కూడా మనం ధ్యానించుకున్నాం. The first part was his remedy for what we've done, our sins, our guilt. మొదటి భాగంలో మనం చేసిన పాపాలకి, మన దోషాలకి దేవుడు అనుగ్రహించే ఆ పరిష్కారాన్ని గురించి మనం ధ్యానించుకున్నాం. And the second part, from chapter 5, verse 12 onwards, deals with his remedy for what we are, our nature, our state. మరి రెండవ భాగంలో అంటే 5వ అధ్యాయం 12వ వచనం నుంచి మనకి ఉన్న మన స్వభావాన్ని గురించి, మన పాప స్థితిని గురించి, దానికి దేవుడిచ్చే పరిష్కారాన్ని గురించి మనం ధ్యానించుకున్నాం. But then in recent months, we've looked more at chapters 9 to 11, and that develops teachings about the ways of God, primarily with Israel. ఆ తర్వాత 9, 10, 11 అధ్యాయాల్లో దేవుని మార్గాలను గురించి మనం ధ్యానించుకున్నాం. మరి ముఖ్యంగా ఇశ్రాయేలు జనాంగం ఎడల దేవుడు జరిగించిన తన కార్యాలను గురించి గతము, వర్తమానము, భవిష్యత్తు 3 మనం ధ్యానించుకున్నాం. And with that background, he begins chapter 12, and its position and its character show a complete contrast with the system of law given by Moses. నిజంగా ఈ 12వ అధ్యాయంలో మనం చూస్తే ఇక్కడ కొన్ని సంగతులు చెప్పబడుతూ ఉన్నాయి. ఇక్కడ చెప్పబడే ఈ సంగతులన్నీ ఇదిగో మోషే ధర్మశాస్త్రంలో చెప్పబడిన సంగతులకి భిన్నంగాను, విరుద్ధంగాను కనబడుతూ ఉన్నాయి. So under the law, the first thing God did was to give commandments for Israel's behavior in Exodus chapter 20. నిజంగా ధర్మశాస్త్ర ప్రకారం మనం నిర్గమాకాండం 20వ అధ్యాయంలో చూస్తే దేవుడు ఇశ్రాయేలు జనాంగానికి అనేక ఆజ్ఞలు ఇస్తూ వచ్చాడు. Then, after that, in Leviticus, he described the system of sacrifices that would allow Israel to go on with God. ఆ తర్వాత లేవీ కాండానికి వచ్చేసరికి దేవుడు ఇశ్రాయేలు జనాంగానికి వారు దేవుణ్ణి ఎలా సమీపించాలి అనే దాని గురించి చెప్తూ బలుల గురించి, అర్పణల గురించి వివరిస్తూ వచ్చాడు. But in Romans, it's the reverse, and this is grace. అయితే రోమా పత్రికలో మనం చూస్తే ధర్మశాస్త్రం యొక్క ఆజ్ఞలు కాదు గాని ఇక్కడ మనకు కనబడే దానికి విరుద్ధంగా దేవుని కృప కనబడుతూ ఉన్నది. He first describes the sacrificial system, propitiation, redemption, the blood of Christ. Christ made sin on the cross. ఇక్కడ మనం చూస్తే సహోదరులారా గమనించాలి. ఇందాక జస్ట్ లెట్ మీ రిపీట్ బ్రదర్ ద ప్రీవియస్ వన్. మనం పాత నిబంధనలు చూస్తే మొట్టమొదటిగా నిర్గమాకాండంలో దేవుని ధర్మశాస్త్ర సంబంధమైన ఆజ్ఞలు, తర్వాత లేవియ కాండంలో దేవుని సమీపించటానికి ఇదిగో బలులు, అర్పణలు వివరించబడినాయి. కానీ నూతన నిబంధనలో మనం చూస్తే మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభు జరిగించిన ప్రాయశ్చిత్తార్థమైన బలియాగము మరి ఆ రోమ పత్రిక మొత్తంలో వివరించుకుంటూ వచ్చాడు. ఆ తర్వాత ఇప్పుడు ఇదిగో మరి సజీవ యాగం అని దేవుని సమీపించే విధానాన్ని గురించి చెప్తూ ఉన్నాడు. Yeah, and then afterwards, from chapter 12 onwards, he gives exhortations for our behavior. మరి 12వ అధ్యాయం ప్రారంభం నుంచి మనం చూస్తే నిజంగా మన యొక్క ప్రవర్తన గురించి అనేక హెచ్చరికలు ఇస్తూ ఉన్నాడు. And he doesn't say, thou shalt and thou shalt not. He says, I beseech you, brethren, therefore. మరి పాత నిబంధనలో ధర్మశాస్త్రంలో చెప్పినట్టుగా నువ్వు చెయ్యకూడదు, లేకపోతే నువ్వు చెయ్యాలి, ఇలాగ ఆజ్ఞలు కాకుండా ఇదిగో ఇప్పుడు మనం చదువుకున్న దానిలో మనం గమనిస్తే 12వ అధ్యాయం మొదటి వచనంలో
మిమ్మును వాత్సల్యమును బట్టి బతిమాలుచున్నాను అంటున్నాడు. This is not in order to gain life, but because we already have life. ఇప్పుడు మనం జీవాన్ని పొందటానికి కాదు ఇవన్నీను. మనం ఆల్రెడీ ఆ నూతన జీవాన్ని పొంది ఉన్నాం గనక దాని ప్రకారం జీవించమని చెప్తూ ఉన్నాడు. Well, that's the context, and now for a little outline. మరి ఇదంతా ఈ అధ్యాయం యొక్క సందర్భం నేపథ్యం గనక మరి ఈ అధ్యాయాన్ని గురించి కూడా దాని విభజనను ఒకసారి మనం గమనిద్దాం. And this whole practical section runs from the beginning of chapter 12 up until halfway through chapter 15. మరి ఈ ఆచరణాత్మకమైన సంగతులు లేకపోతే క్రియా సంబంధమైన ఈ సంగతులు మనకు 12 అధ్యాయంలో ప్రారంభించి 15 అధ్యాయం సగ భాగం వరకు మనకు కనబడుతూ ఉంటాయి. And it's divided into 7 sections. మరి ఈ భాగాన్ని మనం 7 భాగాలుగా విభజించుకోవచ్చు. And I think we can say that this deals with practical righteousness because it deals with relationships. మరి ఈ భాగంలో మనకి దాదాపుగా ఆచరణాత్మకమైన నీతిని గురించి వివరిస్తూ ఉన్నాడు. దానిలో మన మధ్యలో ఉండే సంబంధ బాంధవ్యాలను గురించి కూడా వివరిస్తూ ఉన్నాడు. So section 1, it's relationship with God. కాబట్టి ఈ భాగాలలో మొదటి భాగంలో దేవునితో మనం కలిగి ఉండే సంబంధాన్ని గురించి వివరిస్తూ ఉన్నాడు. And that's chapter 12 verses 1 and 2. అది 12వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో దేవునితో మన సంబంధాన్ని గురించి వివరిస్తూ ఉన్నాడు. Section 2 is verses 3 to 13, and that's relationships with fellow believers. ఆ తర్వాత 3వ వచనం నుంచి 13వ వచనం వరకు రెండవ భాగంలో మరి మన తోటి విశ్వాసులతో మనం కలిగి ఉండే సంబంధాన్ని గురించి వివరిస్తూ ఉన్నాడు. In section 3, from verse 14 to the end of chapter 12, deals with relationships with those who oppose us, including unbelievers. ఆ తర్వాత 14 నుంచి అధ్యాయం చివరి వరకు మనం చూస్తే దేవునికి వ్యతిరేకంగా జీవించేవారు అవిశ్వాసులతో మన సంబంధం ఎలా ఉంది, ఎలా ఉండాలి దాని గురించి వివరిస్తూ ఉన్నాడు. Then section 4 and 5 and 6 are all in chapter 13. ఆ తర్వాత 4, 5, 6 భాగాలు 13వ అధ్యాయంలో మనకు కనబడతాయి. వీటన్నిటిలో And that describes our relationships with authorities, with everybody, and with the Lord Jesus Christ. మరి నిజంగా అధికారులతో మన సంబంధం, అందరితో మన సంబంధం, తర్వాత యేసుక్రీస్తు ప్రభుతో మన సంబంధం, ఇవన్నీ ఈ 13వ అధ్యాయంలోని 3 భాగాల్లో మనకు వివరించబడుతూ ఉన్నాయి. And then finally, the 7th section begins with chapter 14 and runs into chapter 15, and that describes the weak and the strong and our relationships together. ఆ తర్వాత 7వ భాగం 14వ అధ్యాయం మొదట్లో ప్రారంభమవుతుంది. దాదాపుగా 15వ అధ్యాయం మధ్యలో వరకు కొనసాగుతుంది. దీనిలో బలవంతులు, బలహీనులు, వారితో మన సంబంధం, వారి ఎడల మన ప్రవర్తన, ఇవన్నీ కూడా వివరించబడుతూ ఉన్నాయి. So we're starting tonight in verse 1 with God. కాబట్టి ఈ రాత్రి వేళ ఇదిగో మనం 12వ అధ్యాయము మొదటి వచనంతో ప్రారంభించుకుందాం. And the opening words here are very beautiful. It's, I beseech you therefore. మరి ఇక్కడ ప్రారంభాన్ని మనం చూస్తే మనకు మొదటి వచనం చివరిలో ఉంది, కాబట్టి మిమ్మును బతిమాలు కొనుచున్నాను అంటున్నాడు. As I already said, this is the big difference between law and grace. నిజంగా మరి ధర్మశాస్త్రానికి కృపకు మధ్య వ్యత్యాసం గురించి నేను ఇదివరకే మీతో చెప్పాను కదా. ఈ విధంగా మనకి ఆ వ్యత్యాసం కనబడుతూ ఉన్నది. Paul doesn't command, he beseeches. పౌలు ఆజ్ఞలు జారీ చేయటం లేదు కానీ బ్రతిమాలుతూ ఉన్నాడు. And he doesn't beseech us so that we might obtain something, but because we've already received something. మరి పౌలు ఎందుకయ్యా ఇలాగ మనల్ని బతిమాలుచున్నాడంటే ఆయనకేదో లాభం కాదు, మనము కొంత పొందాలని, ఇదివరకే మనం పొందిన జీవం ప్రకారం ఇదిగో దాన్ని కలిగి ఉండాలని మనల్ని బ్రతిమాలుచూ ఉన్నాడు. That's why he uses this word therefore. అందుకనే ఇక్కడ ప్రారంభం ఎలా ఉంది, కాబట్టి అంటున్నాడు.
Yeah, he's looking back to the previous chapters, to the mercies of God received and revealed. ఏమిటి కాబట్టి? ఇదివరకు ఏదో జరిగిపోయింది. కాబట్టి అనే మాటకు ముందు జరిగిన దాని ప్రకారం అలా చెప్తారు. ఏమిటయ్యా అంటే దేవుని యొక్క వాత్సల్యము. ఇదిగో నిజంగా దేవుని కృపను మనం ఇప్పటికి అనుభవించాం గనక కాబట్టి అంటున్నాడు. Now, literally, the word mercy itself only really appeared in chapter 9 and chapter 11. మరి ఈ కృప లేకపోతే వాత్సల్యము లేకపోతే దేవుని యొక్క కనికరము అనే ఈ మాట మనకి 9వ అధ్యాయంలో 11వ అధ్యాయంలో కూడా కనబడుతుంది. But this word in the plural, mercies, it describes more than that. It describes the many blessings that have been described previously in this epistle. మరి ఇది బహువచనంలో కూడా వాడబడింది. దాన్ని మనం ఎలాగ తీసుకోవాలయ్యా అంటే నిజంగా ఇదివరకు మనం అనేక ఆశీర్వాదాలను దీవెనలు పొంది ఉన్నాం కాబట్టి ఆ కారణం చేత అని కాబట్టి అంటున్నాడు. And I just made a list for myself of 10 of those mercies. మరి అటువంటి వాత్సల్యతలు లేకపోతే దేవుని కనికరాల గురించి సహోదరుడు ఒక పట్టిక రాసుకున్నాడట. కనీసం 10 కనబడుతున్నాయట. And I'll mention them briefly because we need to have our minds filled with this idea of therefore. ఈ కాబట్టి అనే దానిలో దాగి ఉన్న ఈ విషయాలన్నీ మనం గమనించాలి. అవేవో మనం సరిగా అర్థం చేసుకోవాలి కాబట్టి మరి ఆ పట్టికను కూడా మీ ముందు ఉంచాలని ఆశిస్తూ ఉన్నాను. So number one, we have justification. వాటిలో మొట్టమొదటిగా మనం నీతిమంతులంగా తీర్చబడ్డాం. And that means not just pardon for our sins, but we are reckoned righteous by God. We stand before God in Christ risen. చూడండి, కేవలం మనం క్షమించబడటమే కాదు గాని దేవుని ఎదుట దేవుని సన్నిధిలో మనం నీతిమంతులంగా ఎంచబడుతూ ఉన్నాం. నీతిమంతులంగా దేవుని సన్నిధిలో నిలబడుతూ ఉన్నాం. Number two, we have redemption. రెండవది మనం విమోచింపబడి ఉన్నాము లేకపోతే విమోచనను పొంది ఉన్నాం. And that is by the blood of Christ and by the power of God, we have a new position, a new condition, and a new master. నిజంగా దేవుని యొక్క శక్తిని బట్టి యేసుక్రీస్తు ప్రభు రక్తము వలన ఇదిగో ఇప్పుడు ఒక నూతన స్థితిని నూతన స్థానాన్ని మనం పొంది ఉన్నాము. అంతేకాదు నిజంగా నూతన ధన్యతలను నూతన యజమానుని కూడా పొంది ఉన్నాం. Number three, we have peace with God through our Lord Jesus Christ. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఇప్పుడు మనం దేవునితో సమాధానము కలిగి ఉన్నాము. Number four, we have reconciliation through the death of his son. నిజంగా యేసుక్రీస్తు ప్రభు మరణము ద్వారా మనము నిజంగా దేవునితో సమాధానపరచబడి ఉన్నాము. I'm just moving through the chapters. I hope brother. they're coming to your mind. ఇవన్నీ మనం ఇంతవరకు ధ్యానించుకున్న అధ్యాయాల్లో ప్రస్తావించబడిన అంశాలు. అవే మళ్ళీ మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. We've been transferred from Adam to Christ by his death. యేసుక్రీస్తు ప్రభు మరణం ద్వారా మనము ఆదాము సంతానంగా ఉన్న మనము ఇప్పుడు క్రీస్తులోనికి మార్చబడి ఉన్నాము లేకపోతే దాటించబడి ఉన్నాము. We're dead to sin, we're dead to the law, and our position is now in Christ. నిజంగా మనం పాపం విషయంలో మరణించిన వారంగా ఉన్నాం. అదే ధర్మశాస్త్రం విషయంలో కూడా మరణించిన వారంగా ఉన్నాం. అయితే ఇప్పుడు క్రీస్తునందు జీవించిన వారంగా జీవం కలిగిన వారంగా మనం ఉన్నాం. Then number six, we're not under law, we're under grace. ఆరవదిగా మనం ఇంకా ఎంత మాత్రం ధర్మశాస్త్రం క్రింద లేము గాని ఈ కృప కింద మనం ఉన్నాము అనేది గమనించాలి. And we can produce fruit to God by connection with Christ as our new husband. నిజంగా మన నూతన యజమాని అయిన క్రీస్తుతో మన సంబంధం కలిగి ఉండటం ద్వారా దేవుని కొరకు మనం ఫలించే వారంగా ఉండగలం. Number seven, we have the Holy Spirit indwelling, firstly as the power of a new life connected with Christ, and secondly as a person who leads and guides and directs and witnesses. ఏడవదిగా మనం పరిశుద్ధాత్మను పొంది ఉన్నాం. ఆయన మనలో నివాసం చేస్తున్నాడు. రెండు విధాలుగా చెప్పాలి. ఎలాగయ్యా? ఇదిగో నిజంగా దేవుని శక్తిగా ఆయన మనలో ఉండి
ఇదిగో నూతన జీవాన్ని మనలో కార్యసిద్ధి కలుగు చేసేవాడుగా ఉన్నాడు. రెండవదిగా మనలో ఒక వ్యక్తిగా ఉండి మనల్ని నడిపించేవాడుగా ఉన్నాడు. Number 8, we have the promise of coming glory, which cannot be compared to the present sufferings. ఎనిమిదవదిగా మనం గమనించినట్లయితే మనం పొందబోయే మహిమ ఎదుట నిజంగా ఇప్పటి కాలపు శ్రమలు అవి ఎన్నదగినవి కాదు అని ఇదిగో మహిమ అనే ఒక నిరీక్షణ మన ముందు ఉంచబడుతూ ఉన్నది. And number 9, we have perfect security because of that golden chain of God's purpose giving us security. He says we're already glorified in his sight. నిజంగా రోమపత్రిక 8వ అధ్యాయంలో బంగారపు గొలుసు అని మనం ధ్యానించుకున్నాము. దానిలో మనకి మరి ఎవరిని ఎరిగనో వారిని చివరికి మహిమ పరచెను అని మనం చదువుతాం. అంటే దేవుని యందు మనం ఒక నిశ్చయతను కలిగి ఉన్నాము. And then number 10, we have confidence in God's faithfulness because he's confirmed that through the faithfulness of his promises to Israel. తర్వాత 10వదిగా మనం గమనించినట్లయితే దేవుడు ఇశ్రాయేలు జనాంగం ఎడల ఎంతో నమ్మదగిన వాడుగా ఉన్నాడు గనక మరి వారి ద్వారా వారికి ఆ వాగ్దానాలని నెరవేర్చటం ద్వారా మనకు కూడా ఒక నమ్మికను ఒక నిశ్చయతను కలుగు చేస్తూ ఉన్నాడు. Now, these are just 10 of the mercies of God that we've received or that have been revealed that I can think of. And I'm sure you can think of more. నిజంగా సహోదరుడు మరి లెక్కించిన వాటిలో కొన్ని మరి ఇవి ధన్యతలు మనకు అనుగ్రహించబడినవి. మరి మీకు ఇంకేమైనా తెలిస్తే కూడా తెలియొచ్చు ఈ భాగంలో. But he says in our text, I beseech you, therefore, brethren, by the mercies of God. These are our motivation for what comes next. నిజంగా ఇక్కడ మనం ప్రారంభంలో చూస్తే కాబట్టి సహోదరులారా ఏమంటున్నాడు? దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలు కొనుచున్నాను అంటున్నాడు. దేనికి బతిమాలేది? ఇదిగో ముందున్న వాటి అన్నిటికీ మనల్ని సిద్ధపరచటానికి మనల్ని బతిమాలుతున్నాడట. And what comes next is to present your bodies a living sacrifice. ఏమిటయ్యా దేనికోసం మనల్ని బతిమాలాడదంటే చూడండి, మన శరీరములను సజీవ యాగముగా దేవునికి సమర్పించుకోవటానికి. It's a very interesting word here, present. ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన మాట, ఆసక్తికరమైన మాట ఏమిటంటే సమర్పించుకొనుట. It's interesting because it's actually the same word that appears in Romans chapter 6, where it says yield, to yield your members. ఈ సమర్పించుకొనుట అనే ఈ మాట 6వ అధ్యాయంలో మనకి దాదాపుగా ఐ థింక్ ఇట్స్ ఇన్ 13th verse బ్రదర్. Yes. Yeah. 13వ వచనంలో అప్పగించుడి అని ఉంది. మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. అక్కడ అప్పగించుడి, ఇక్కడ సమర్పించుడి. ఈ రెండు మాటల వెనక అర్థం ఒక్కటే. Does Telugu use the same word in both places? It's like yield and entrust. It's almost like entrust. Commit. Okay. Commit. Yeah. Because there are some modern translations in English that have present in both places, and that's very nice. Yeah. మరి కొన్ని ఆధునిక అనువాదాల్లో మనం చూస్తే ఈ 12వ అధ్యాయము 1వ వచనంలో గాని అలాగే 6వ అధ్యాయం 13వ వచనంలో గాని రెండు చోట్ల ఇంగ్లీష్లో ప్రజెంట్ అనే మాటే వాడారట. రెండు చోట్ల మనం సమర్పించుట అని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. But it's the same word used as a kind of technical term for making the offerings that are listed in the book of Leviticus. అయితే ఈ ఇంగ్లీష్లో ప్రజెంట్ అని గాని తెలుగులో అప్పగించుట సమర్పించుకొనుట అనే ఈ మాటలు గాని వీటి వెనుకున్న అర్థాన్ని గాని మనం ఒకసారి ఆలోచిస్తే లేవియ కాండంలో బలులు అర్పించేవారు నిజంగా తీసుకొచ్చి ఎలాగైతే దేవునికి అర్పించడానికి యాజకులకు అప్పగించేవారో అటువంటి ఉద్దేశంతో ఈ మాట రాయబడింది. In chapter 6 it was the members of our bodies, but here it's our bodies completely. 6వ అధ్యాయంలో అక్కడున్న మాట ఏమిటంటే మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి అని ఉంది. అయితే 12వ అధ్యాయంలో మనం చూసేది ఏమిటంటే అవయవములు కాదు, సమస్త శరీరమే మనమే దేవునికి సజీవ యాగంగా అప్పగించుకోవాలి, సమర్పించుకోవాలి. Now, this is important because we must never think of our bodies as evil things, as if they're a hindrance or as if they're unholy.
ఏమిటయ్యా దీనిలో ఉద్దేశం అంటే మన శరీరములలో మన దేహములలో దేవునికి ఇష్టము లేనిది అపరిశుద్ధమైనది ఏది ఉండకూడదనేది దీని ఉద్దేశం. It says very plainly here that our bodies are holy and they're acceptable to God. ఇక్కడ ఏమంటున్నాడంటే మన శరీరములో పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా దేవునికి సమర్పించుకొనుడి అంటున్నాడు. It might seem strange to say this, but our bodies are already part of the new creation. ఇక్కడ నేను ఈ విధంగా చెబితే మీకు కొంచెం ఆశ్చర్యంగా ఉండొచ్చు, కానీ మన శరీరాలు ఇదిగో నూతన సృష్టి అనే దానిలో ఇప్పటికే భాగం అని మనం గమనించాలి. Now, I often hear objections to this, like, but we still get sick. కాకపోతే ఇలా చెప్పినప్పుడు చాలా మంది అనేక అభ్యంతరాలు వ్యక్తపరచవచ్చు. మనం నూతన సృష్టికి చెందిన వారమైతే మరి మనం ఇంకా రోగగ్రస్తులం అవుతున్నాం, వ్యాధి బాధలు మరి పాటును పడుతున్నాం కదా అని అనొచ్చు. That's true, but is the sickness of a believer like the sickness of an unbeliever? అయితే మనం గమనించాల్సింది ఏమిటంటే ఒక విశ్వాసికి వచ్చే అనారోగ్యం అవిశ్వాసికి వచ్చే అనారోగ్యం రెండు ఒకటేనా? Does it make us react in the same way as an unbeliever? ఒక అవిశ్వాసి ఎలాగైతే స్పందిస్తాడో మనం కూడా అలాగే స్పందించవచ్చా? Does it have the same purpose for us as for an unbeliever? ఒక అవిశ్వాసి జీవితంలో ఎటువంటి ఉద్దేశంతో అనారోగ్యం కలుగుతుందో మన జీవితంలో కూడా అటువంటి ఉద్దేశంతో అనారోగ్యం కలుగుతుందా? The simple answer is not at all. Remember what the Lord Jesus said about Lazarus. This sickness is not unto death, but for the glory of God. అయితే మనం వీటికి జవాబు కాదనే చెప్పుకోవాలి. ఎందుకయ్యా అంటే యేసు ప్రభు లాజర్ సమాధి దగ్గర ఉన్నప్పుడు ఇదిగో ఈ కలిగిన ఈ అనారోగ్యం కానీ ఈ మరణం కానీ ఎందుకంటే దేవుని మహిమ కొరకే అని అక్కడ యేసు ప్రభు పలికినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. So here, our bodies are holy, they're acceptable to God, and that could not be if they were part of the old creation. మరి కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటంటే మన శరీరాలు పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన యాగము గనక అవి నూతన సృష్టిలో ఇప్పటికే భాగము. But what Paul here beseeches also connects with the thought of redemption. అంతేకాదు ఇక్కడ పౌలు బతిమాలు కొనుచున్నాను అంటున్నాడు కదా, ఏమిటది? ఇక్కడ దాగి ఉన్న మరొక సంగతి ఏమిటంటే విమోచన విషయంలో కూడా ఇక్కడ ప్రస్తావిస్తూ ఉన్నాడు. Remember, in redemption I have a new master. నేను విమోచింపబడిన తర్వాత ఇప్పుడు ఒక నూతన యజమానుని క్రిందకు వచ్చాను నేను. I've been bought with a price and I must ask, is my body really mine? ఇప్పుడు నేను విలువ పెట్టి వెలపెట్టి కొనబడ్డాను గనక నా శరీరము నా సొత్తా అని నేను ప్రశ్నించుకోవాలి. Yeah, that's confirmed in 1 Corinthians 6. You can find that for yourselves. మరి దానికి అర్థం దానికి జవాబు మనందరికీ తెలిసిందే. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయంలో దానికి జవాబు కూడా ఉంది. But this presentation of our bodies is as a living sacrifice. అయితే ఇప్పుడు మనం మన శరీరాలను మన దేహాలను ఎలాగ సమర్పించాలట? సజీవ యాగముగా సమర్పించాలట. In the Old Testament, the sacrifices had to die. పాత నిబంధన గ్రంథంలో ఎవరైనా ఒక జంతువును తీసుకొచ్చి బలిగా అర్పించినప్పుడు ఆ బలి పశువు లేకపోతే ఆ జంతువు వధింపబడుతుంది, చనిపోతుంది. And as far as I can gather, there's only one briefly mentioned sacrifice that matches what we have here. మరి నాకు తెలిసినంత వరకు, నేను పరిశీలించినంత వరకు ఒక్క అర్పణ మాత్రమే మనం ఇక్కడ చదువుకునే దానితో సరిగ్గా సరిపోయినట్టుగా ఉంటది. And it comes in Leviticus chapter 2, the chapter that speaks about the meal offering. అది మనకి లేవీకాండం 2వ అధ్యాయంలో నైవేద్యము అని కనపడుతుంది. దానికి సరిపోయినట్టుగా ఉంటది ఇక్కడ. That was an offering of fine wheat flour. ఏమిటయ్యా అర్పణ అంటే నిజంగా అక్కడ సన్నని గోధుమ పిండితో వారు అర్పణ అర్పిస్తారు. And towards the end of that chapter he says, but there's also the offering of the
first fruits, the first fruits. అంతేకాదు మరొక అర్పణ కూడా ఉంది. అదేమిటంటే ప్రథమ ఫలముల అర్పణ. And that is an offering that speaks of the resurrection of Christ. మరి ఈ ప్రథమ ఫలముల అర్పణ అనేది నిజంగా యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానాన్ని గురించి తెలియజేస్తుంది. But after that, it talks of another offering that he calls thy first fruits. ఆ తర్వాత ఇదిగో మీ ప్రథమ ఫలములు అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. And there he says you have to offer green ears of corn. మరి అక్కడేమంటున్నాడంటే దేవుడు నిజంగా ఈ ఆ ధాన్యము లేకపోతే మొక్కజొన్న యొక్క ఆ కంకులను సమర్పించాలి అని చెప్తూ ఉన్నాడు. The first fruits is Christ. Thy first fruits is connected with us. ప్రథమ ఫలములు అనే మాట యేసు ప్రభు యొక్క పునరుత్థానుడైన యేసు క్రీస్తు ప్రభువును మనకు జ్ఞాపకం చేస్తుంది. మరి So మీ that- ప్రథమ ఫలములు అనే మాట ఇదిగో మనల్ని జ్ఞాపకం చేస్తుంది. That final offering in Leviticus 2 refers to believers who have been raised with Christ, presented to God. నిజంగా క్రీస్తుతో కూడా లేపబడిన విశ్వాసులు వారు దేవునికి సమర్పింపబడిన వారుగా కనబడుతూ ఉన్నాడు. You can check that out, see if you agree with me, but I think that's the only one of the Old Testament offerings we can really apply to ourselves. యా పాత నిబంధనలో మనకి మనం అన్వయించుకోగలిగిన ఒకే ఒక్క అర్పణ ఇప్పుడు మనం చదువుకున్న దానికి పోలిన అర్పణ ఇది ఒక్కటే. 12వ వచనంలో మనం చూస్తే లేవీకాండం 2వ అధ్యాయం 12వ వచనంలో ప్రథమ ఫలముగా అని కనపడుతుంది. అలాగే 14వ వచనం చివరి లైన్లో నీ ప్రథమ ఫలముల నైవేద్యముగా అర్పింపవలను. గమనించండి, వెన్నులలోని ఓచ బియ్యమును వేయించి విసిరి నీ ప్రథమ ఫలముల నైవేద్యముగా అర్పింపవలను. మొదటిది యేసు ప్రభు పునరుత్థానాన్ని గురించి తెలియజేస్తుంది. రెండోది విశ్వాసులు లేకపోతే మనల మనం దేవునికి సమర్పించుకునే దాన్ని గురించి తెలియజేస్తుంది. Yeah, and you can see here on the screen, it's green ears of corn. The green yes. is the idea of life. Yeah, so if we think of the Lord Jesus, when he laid down his life, he died. నిజంగా యేసుక్రీస్తు ప్రభు తనను తాను అర్పించుకొని మరణించాడు. But when we lay down our lives, according to 1 John 3:16, we live. చూడండి, యేసుక్రీస్తు ప్రభు తనను తాను సమర్పించుకొని అర్పించుకొని ఆయన మరణించాడు. మరి మనము యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం ప్రకారం చూడండి, ఆయన మన నిమిత్తము తాను ప్రాణం పెట్టను గనక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తం మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాము. And what we're going to see in the verses that follow is that presenting our bodies to God will involve serving one another. ఇదిగో మన శరీరాలను మన దేహాలను దేవునికి సజీవయాగంగా సమర్పించుకోవటం అంటే ఈ తర్వాత వచనాల్లో మనం గమనిస్తే ఒకనికొకడు సేవ చేసుకొనుట, పరిచర్య చేసుకొనుట అని అర్థం అన్నట్టుగా మనకు కనబడుతుంది. Now that's what John means when he talks about laying down our lives for the brethren. మరి యోహాను తన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో మన సహోదరుల కోసం మనం ప్రాణం పెట్టాలి అన్న ప్రాణం పెట్టబద్దులమై ఉన్నాము అని చెప్పటంలోని ఉద్దేశం ఇదే. Now the next thing it says in our verse is that offering our bodies, presenting our bodies in this way is our intelligent service. మరి ఈ విధంగా మనం సజీవయాగంగా సమర్పించుకోవటం అనేది మరి ఇట్టి సేవ మీకు యుక్తమైనది అంటున్నాడు. Now I have to confess here that I'm absolutely stunned by some of the modern translations that put the words like this, your spiritual worship. కొన్ని ఆధునిక అనువాదాలు ఈ మాటని ఏది ఇట్టి సేవ మీకు యుక్తమైనది అనే ఆ పదాల్ని మీ ఆత్మ సంబంధమైన అర్పణ అని అనువదిస్తూ వచ్చాయట. Yeah, and this idea of calling it our spiritual worship, it's not only is it not true, but it falsifies the text completely. ఈ మాటలు ఆధునిక అనువాదంలో ఉన్న ఆత్మ సంబంధమైన ఆరాధన లేకపోతే సమర్పణ అనే మాటలు అవి ఏమంత సమంజసం కాదు, మరి అంగీకార యోగ్యం కూడా కాదు. ఎందుకంటే
ఇక్కడ ఉద్దేశాన్ని అవి వక్రీకరించేవిగా కనబడుతూ ఉన్నాయి అటువంటి మాటలు. So the word rendered here intelligent or reasonable in the King James is the word logikon. మరి ఇక్కడ ఇట్టి సేవ మీకు యుక్తమైనది అనే మాట, దానికి గ్రీకు పదాన్ని మనం చూస్తే లోగికాన్ అనే ఒక పదాన్ని మనం చూస్తూ ఉన్నాం. And that's really simple from Greek into English. Logikon, it's logical. ఓకే. మరి ఆ గ్రీకు పదం లోగికాన్ అనే గ్రీకు పదాన్ని మనం ఇంగ్లీష్లోకి అనువదించుకుంటే నిజంగా అది లాజికల్, లేకపోతే సమంజసమైన, యుక్తమైన అనే అర్థం మనకి కనబడుతుంది. It just makes sense. ఏమిటి దాని ఉద్దేశం? అది అర్థవంతమైన అని చెప్పుకోవచ్చు. Now, the King James translators had the idea that it's the only reasonable response. మరి కింగ్ జేమ్స్ వర్షన్లో మనం చూస్తే రీజనబుల్ అనే మాట కనబడుతుంది. దాని ఉద్దేశం ఏంటంటే మీ స్పందన ఇలా ఉండటం సమంజసమే అని చెప్తుంది. Now, it not only means reasonable in the sense of it is logically fitting, but also it means reasonable in the sense of it matches our reasoning. ఓకే. ఇక్కడ గమనించాలి, యుక్తమే అనే మాటలో రెండు అర్థాలు ఉన్నాయి. ఎలాగా? మీరు ఇలా చెయ్యటం నిజంగా యుక్తమే. రెండవది ఏమిటంటే ఇది మీ ఆలోచన సరళికి సరిపోయింది ఇలా ఉండటం అని కూడా అర్థం దీనిలో. But very, very clearly, logical or reasonable, it does not have the same meaning as spiritual. అయితే మరి ఇక్కడ కింగ్ జేమ్స్ వర్షన్లో రీజనబుల్ అని కానీ, డార్బీ వర్షన్లో ఇంటెలిజెంట్ అని కానీ, లేకపోతే లాజికల్ కానీ, ఇవన్నీ ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆధునిక అనువాదాల్లో చెప్పబడినట్లుగా ఆత్మ సంబంధమైన అనే అర్థం మాత్రం కాదు ఇక్కడ. It's the exact same word in 1 Peter 2 verse 2, where in the Darby translation it talks about the mental milk of the word, the logikon milk of the word. ఇక్కడ చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనంలో నిర్మలమైన వాక్యమును పాల వలన అంటూ ఉన్నాడు. అక్కడ కూడా మనం ఫుట్ నోట్లో చూస్తే నిర్మలమైన ఆత్మ సంబంధముకు పాల వలన అనే అర్థం మనకు కనబడుతుంది. బ్రదర్, హియర్ వీ హ్యావ్ something related to spiritual. Yeah, and that's false there. That's not true. Yeah, this is how we have to be very cautious. Yeah, because this verse is showing that the word of God is perfectly suited to our divinely renewed minds. నిజంగా ఇక్కడ దేవుని వాక్యం మనకి బోధించేది చెప్పదగిన ఉద్దేశం ఏమిటయ్యా అంటే నూతన పరచబడిన మన మనస్సులకు తగిన విధంగా ప్రవర్తించటం అని. And this is so important because we must never think that Christianity requires a kind of blind fanaticism. నిజంగా ఇంకొకటి, క్రైస్తవులకి ఒక గుడ్డి ఛాందసవాదం ఉన్నట్టుగా కనబడుతూ ఉంటుంది కొన్నిసార్లు. Some of the most intelligent people I've ever known were or are believers. నిజంగా కొంతమంది మనకు తెలిసిన కొంతమంది విశ్వాసులే ఇలా కూడా కనపడుతూ ఉన్నారు. I remember particularly a time when a young man that I knew was taken to be with the Lord, and he was the most intelligent person I've known. మరి ఒక యవన సహోదరుడు మరి ఇప్పటికే ఎత్తబడి ప్రభువు దగ్గరికి వెళ్ళాడు. ఆ సహోదరుడు నాకు తెలిసినంత వరకు చాలా యుక్తమైన జీవితాన్ని జీవించిన సహోదరుడు అని నేను చెప్పగలను. Very exact time there was advertising on buses that was funded by the fanatical atheist named Dawkins, claiming that Christianity was for unintelligent people, and I was disgusted. ఒకానొకప్పుడు ఒక అతను బస్సుల మీద కూడా అడ్వర్టైజ్మెంట్ లాగా రాయించడానికి క్రిస్టియానిటీ మరి తెలివి తక్కువ విధానమో అన్నట్టుగా రాయించాడట. So don't ever think
that Christianity belongs to people who have lower than average intelligence. It's the opposite. ఎవరో అనుకున్నట్టుగా క్రైస్తవులు అజ్ఞానులు కాదు, లేకపోతే ఆ మూర్ఖత్వం కూడా క్రైస్తవులో లేదు, కానీ దానికి పూర్తి విరుద్ధంగా ఇదిగో యుక్తమైన సేవ చేసేవారం మనం. బ్రదర్, హియర్ లుకింగ్ అట్ దీస్ టూ వర్డ్స్ ఇన్ జేఎన్టీ అండ్ ఆల్సో కేజేవి, desire the sincere milk of the word. We have it in KJV, sincere milk. Sincere. And then in JND, I think it is mental milk. Mental, yeah. Yeah. So mental is the word for logikon. Yeah, it's suited to the mind, the divinely renewed mind. మీకు ఈ మాట కూడా గమనించండి. మనకి నిర్మలమైన వాక్యం అనే పాలను అని పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 3వ వచనంలో ఉంది. అక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నూతన పరచబడిన లేకపోతే నూతన జీవాన్ని పొందిన మనము మనకు సరిపోయిన వాక్యము అని దాని అర్థం. Yes, so the first thing, it's rational, it's logical, it's sensible, it's something that's suited to our mind, nothing to do with spiritual. కాబట్టి ఇదిగో ఇక్కడ చెప్పబడే ఈ సేవ లేకపోతే జీవన విధానము ఇవన్నీ నూతన పరచబడిన మనస్సులు కలిగిన మనకు, నూతన జీవాన్ని పొందిన మనకు సరిపోయేవి, సమంజసమైనవి అని గమనించాలి. యుక్తమైంది అంటే the word for spiritual in Greek, I think we should all know this one. It would be a word like pneumatikon, like pneumatic we get for something filled with air. Yeah. మరి ఇక్కడ కొన్ని అనువాదాల్లో మనకి తెలుగులో కూడా నిర్మలమైన అనే మాటకి, పాల వలన అనే మాటకి ఏమనుందంటే నిర్మలమైన ఆత్మ సంబంధముకు పాల వలన అని ఉంది. అది సరైన అనువాదం కాదు. మీరు రాసుకోండి, బైబిల్లో కూడా రాసుకోండి. నిజంగా ఆత్మ సంబంధమైన అనే మాటకి ఎలా ఉండాలంటే గ్రీకులో న్యూమాటిక్ అనే పదం ఉంటుంది. కానీ ఇక్కడ మనకి గ్రీకులో ఉన్న పదం ఏంటంటే లాజికల్ అన్నది లేకపోతే లాజికల్ అన్న పదం ఉంది. కనుక అది మన మేధస్సుకు సంబంధించింది, మన అవగాహనకు సంబంధించింది అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. Those two words are so different in Greek that it's I cannot see a translator having any excuse for putting the word spiritual here. Yes. Thank you so much, brother. నిజంగా అనువాదాలు చేసేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలో ఇప్పుడు మనకు అర్థమవుతుంది. ఎందుకు మరి కొత్త అనువాదాల్లో ఆత్మ సంబంధమైన ఎందుకు రాశారు మనకు తెలియదు, కానీ దానికి దీనికి పూర్తి వ్యత్యాసం ఉంది. ఇదేమో ఆచరణాత్మకమైన, వాళ్ళు చెప్పిందేమో ఆత్మ సంబంధమని. ఇక్కడ మనం చెప్పాల్సింది ఆచరణాత్మకమైన, యుక్తమైన. So it's our intelligent or our logical or our reasonable service. కాబట్టి ఇలాగ మనం సమర్పించుకోవటం అనేది యుక్తమైన సేవ, సమంజసమైన సేవ. Now here's the other part where translators transgress. Many will say, worship. This is our spiritual worship. ఈ సేవ అనే మాటను కూడా కొంతమంది ఎలా అనువదిస్తున్నారంటే ఇది ఆరాధన, ఆత్మ సంబంధమైన ఆరాధన అంటూ ఉన్నారు. Now, this should be so obvious because here it is our bodies that we are to present. ఇక్కడ ఎంత స్పష్టంగా రాయబడింది, శరీరాలు అంటున్నాడు కదా. దానిలో ఆత్మ సంబంధమైన సేవ ఏముంది, ఆత్మ సంబంధమైన ఆరాధన ఏముంది? And that's in complete contrast to true worship. The Lord Jesus said very plainly in John chapter 4, worship is in spirit and in truth, not in body and in truth. నిజంగా యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనంలో యేసు ప్రభువే చాలా స్పష్టంగా సూటిగా ఇదిగో దేవుని ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి అని చెప్తుంటే మన వాళ్ళు ఏమంటున్నారంటే ఆత్మతోనూ శరీరముతోనూ. అది ఎలా సాధ్యమవుతుంది? కానే కాదు. ఇక్కడ ఆరాధన అనే మాట రోమపత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో లేకపోతే 1వ వచనంలో పొసగదు. Now it's true that the word for service here is the same as the word for service in Romans chapter 9 verse 4. ఇక్కడ 12వ అధ్యాయం 1వ వచనంలో సేవ అనే మాట ఉంది కదా.
అదే మాట మనకి 9వ అధ్యాయము 4వ వచనంలో కూడా మనకు కనబడుతుంది. And in that verse, it referred to the ritual that God required from Israel. ఇక్కడ 9వ అధ్యాయం 4వ వచనంలో అర్చనాచారాదులు అంటున్నాడు. ఇశ్రాయేలీయులు చేసే రకరకాల మరి అర్చనాచారాదుల గురించి ఇక్కడ రాయబడుతూ ఉన్నది. That was a service requiring a human priesthood, clothed in ritual clothing, fulfilling a predefined form of ritual. మరి ఏమిటయ్యా అర్చనాచారాదులంటే, ఒక వ్యక్తి లేకపోతే ఒక మనుష్యుడు యాజకుడుగా ఉండి, ఇదిగో ఒక ప్రత్యేకమైన వస్త్రధారణ కలిగి ఉండి, ఒక భౌతిక పరమైన విషయాల్ని దేవునికి సమర్పించటం అర్చనాచారాదులని మనం చెప్పుకోవచ్చు. But Christian worship is completely distinct from that form of service. అయితే క్రైస్తవ ఆరాధన అనేది లేకపోతే క్రైస్తవ సేవ అనేది దీని నుంచి పూర్తి భిన్నమైంది అని మనం గమనించాలి. Remember again, John 4, we worship in spirit and in truth. యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనంలో రాయబడినట్లు, దేవుని ఆరాధించువారు తండ్రిని ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. We worship the Father. మనం తండ్రిని ఆరాధిస్తూ ఉన్నాం. In Philippians 3, we worship by the Spirit of God. నిజంగా దేవుని ఆత్మ ద్వారా మనం ఆరాధించే వారంగా ఉన్నాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు అని 3:3లో మనం చదువుతాం. In Hebrews chapter 2, the Lord Jesus, in the midst of the assembly, leads the praises to God. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మరి అక్కడ మనం చూస్తే యేసు ప్రభు సమాజము మధ్య నీ కీర్తిని గానము చేతును అంటున్నాడు. నీ నామము నా సహోదరులకు ప్రచురపరుతును అని 2వ అధ్యాయము 12వ వచనంలో మన ప్రభు పలుకుతూ ఉన్నాడు. And if we do a little word study again, this word for service in Romans 9 verse 4 and in Romans 12 verse 1 is the Greek word latria. మరి ఇక్కడ మనం రోమపత్రిక 9వ అధ్యాయము 4వ వచనంలో ఉన్న మాట గాని, అలాగే 12వ అధ్యాయం 1వ వచనంలో ఉన్న మాటను గాని గ్రీకులో మనం గమనిస్తే 2 చోట్ల ఒకే పదం మనకి కనబడుతుంది. ఆ సర్వీస్ అనే మాటకి ఒకే పదం మనకు కనబడుతూ ఉన్నది. అది మనం లాట్రియా అనే పదాన్ని మనం గమనించాలి. But the word for worship in John 4 is proskuneo. అయితే యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనంలో మనం చూస్తే అక్కడ ఆరాధన అనే మాటకి ఇదిగో మనకి ప్రాస్క్యూనియో అనే ఒక పదం కనపడుతుంది. The first word talks about a ritual. The second word talks about a sense of the greatness of the one that we are considering. మొట్టమొదటి మాట మనం లాట్రియో అని చదువుకున్నాం. అది సేవను గురించి తెలియజేస్తుంది. మరి ఆరాధన గురించి రాయబడిన మాట ప్రాస్కూనియో అనే మాట ఇదిగో ఒక వ్యక్తి ఎడల మనం అత్యంత ఉన్నతమైన భావన కలిగి ఆ వ్యక్తిని జ్ఞాపకం చేసుకోవటానికి గురించి లేకపోతే తలపోసుకోవటానికి గురించి తెలియజేస్తుంది. And that is such an interesting word because it derives from the behavior of a dog gazing at its master, just amazed. సో నైస్, థ్యాంక్ యూ బ్రదర్. నిజంగా ఈ ప్రాస్క్యూనియో అనే ఈ మాటను మనం గమనిస్తే దానిలో అర్థం తెలిస్తే అప్పుడు మనకు ఆరాధన అర్థం అవుద్ది. ఏమిటయ్యా అంటే ఇదిగో ఒక కుక్క తన యజమాని చూసినప్పుడు ఎంత తదేక దీక్షతో చూస్తుందో కదా, ఎంత ప్రేమానురాగాలతో చూస్తుంది కదా. దీనిలో దాగి ఉన్న అర్థం అది ఆరాధన అంటే. మనం కూడా యేసు ప్రభును జ్ఞాపకం చేసుకుంటూ ఆయన మీద దృష్టి పెడతాం. And surely, as much as a dog is beneath its master, we are much further beneath our great God. నిజంగా ఒక మానవ మాతృడైన ఒక యజమానునికి ఒక కుక్క లాంటి జీవి అలా ఉంటే మరి దేవాది దేవుని ఎదుట మానవ మాతృడు ఎక్కడుంటాడు? ఇంకా తక్కువ కదా. అందుకని మనం ఎంత చూడాలి ఆయన వైపు అర్థం చేసుకోండి. We need this reminder that Christian worship is spiritual, it's not material, and it's not bodily.
కాబట్టి మనం గ్రహించాల్సిన సంగతి ఏమిటంటే క్రైస్తవ ఆరాధన అనేది భౌతిక పరమైన ఆరాధన కాదు, శరీర సంబంధమైన ఆరాధన కాదు, అది ఆత్మతో సత్యముతో చేసే ఆరాధన. So we can say that in Christianity, the only acceptable religious ritual is to present our bodies as living sacrifices. అలాగైతే క్రైస్తవులంగా మనం చేయగలిగిన ఏమైనా ఆచారము, అర్చనాచారాదులు ఇటువంటివి ఏమైనా ఉంటే ఏమిటయ్యాదంటే మన శరీరాలను సజీవ యాగంగా దేవునికి సమర్పించుకోవటమే. But the only acceptable worship is in spirit and in truth. అయితే దేవునికి అంగీకార యోగ్యమైన ఆరాధన ఏమిటయ్యా అంటే ఆత్మతోనూ సత్యముతోనూ దేవుణ్ణి ఆరాధించటమే. Now, in Christianity, ritualistic denominations want to make our verse here refer to worship. అయితే కొన్ని ఆచార సాంప్రదాయాలను పాటించే కొన్ని క్రైస్తవ శాఖల్లో మనం చూస్తాము, వారు ఇక్కడ యుక్తమైన సేవ అనే దానిని ఇదిగో ఆరాధనకు అన్వయించి వివరిస్తూ ఉంటారు. And with them happily agree the charismatic denominations, they want to make our verse refer to worship. మరి కొన్ని చోట్ల మనం చూసినట్లయితే మరి కొన్ని అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు నమ్మే విశ్వాసులు వాళ్ళు ఏం చేస్తారయ్య అంటే యుక్తమైన సేవ అనే మాటని ఆరాధనకి దాన్ని జత చేసి దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు. But the truth is, we do not worship God with our bodies. We worship in spirit and in truth. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సిన సంగతి ఏమిటంటే దేవుణ్ణి మన శరీరాలతో మనం ఆరాధించం, కానీ ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధిస్తాం. It's not by bowing down, it's not by offering incense, and it's not by dancing and waving our arms. Worship is in spirit. మరి ఏమిటి ఇన్నిసార్లు ఎందుకు సహోదరుడు ఇలా ప్రస్తావిస్తున్నాడంటే మన కళ్ళ ముందు చాలా చోట్ల మనకు కనబడుతుంది. మోకరిస్తే ఆరాధన, లేకపోతే చేతులు ఊపితే ఆరాధన, లేకపోతే నాట్యం చేస్తే ఆరాధన, చప్పట్లు కొడితే ఆరాధన, ఇవన్నీ భౌతిక పరమైన మన యొక్క మరి చేష్టలు గనక దేవునికి కావాల్సింది ఇవి కాదు, గాని ఇదిగో ఆత్మతో ఆరాధించాలి. But I'll finish with this. If you have any desire for performing a religious ritual, then perform this one. Present your bodies to God. మరి నేను ముగించబోయే ముందు ఒక మాట మీ అందరికీ చెప్పాలనుకుంటున్నాను. మీరు దేవునికి ఏమైనా ఒక ఆచారంగా లేకపోతే దేవునికి ప్రత్యేకంగా ఏమైనా మీరు చేయాలనుకుంటే మీరు చేయగలిగింది ఏమిటయ్యా అంటే మీ శరీరాలను సజీవ యాగంగా దేవునికి సమర్పించండి. అదే మీరు చేయగలిగిన గొప్ప సేవ. Well, I think we'll have to save verse 2 until next week. మరి మనం ఇక్కడ ముగించుకోక తప్పట్లేదు. 2వ వచనాన్ని వచ్చే ఆదివారం మనం ధ్యానించుకుందాం. మరి ఇక్కడ మనం ముగించుకుందాం.